ఏ ఊరి మీద ఏమంటుంది ఎవడు చిన్నోడు వాడైతే ఏ కాసు పెట్టిస్తాడు వాడు నిమ్మలంగా ఉంటాడా దమ్ చేస్తాడు మస్తు అయితే నీట్ అయితే అంటున్నా అంత మంచిది అసలు ఏ హెల్త్ ఇష్యూ కూడా ఉంటుంది మన ఇప్పుడు కాదు కానీ మన ఇంజక్షన్లు ఇప్పిస్తాం అప్పుడు ఖచ్చితంగా జ్వరం వస్తుంది ఇక అది కామన్ స్టేట్ ఉంది అంతే ఇగో మనం సక్సెస్ అయినాక పిచ్చి వీడియో పెట్టే చూస్తారు అది పిచ్చి వీడియోలకి వాళ్ళ అయితే పిచ్చి వాళ్ళు పిచ్చి పెడతారని ఆయన కూడా చూస్తారు 1 మిలియన్ లంచం ముంచాలమే మంచిగా తింటారు జనం 1 మిలియన్ 2 మిలియన్ నువ్వు నీతి సూపులు పెట్టు వన్ ఛానల్ అసలు కనబడదు మనకు మంచి చెప్పేది ఒక్కటి కూడా టాప్లో ఈ లంజపుకు ముచ్చలు ఉంటుంది చూసిన పోరలు ముందు పెట్టుకొని నాకు ఎంత పొమ్మతో తెలుసాను సరే చేయొచ్చు లంగలెక్కలు కానీ వీళ్ళు ఇంట్లో ఏమన్నారా అనిపిస్తుంది అవునా కదా మన అమ్మాయి కూడా పోరుతో ఇప్పటికీ నా పిల్లల పక్కన కూడా కూర్చోను నేను నిజంగానే వాళ్ళు ఇళ్ళల్లో ఏమన్నారా ఎట్లా అనిపిస్తుంది మనకు పెళ్ళి అయింది మనం పిల్లల పక్కన కూర్చోవద్దు అయితే మనకి ఎందుకులే అని ఒకటి అడ్డం వస్తుంది మనకి లైన్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ క్లోజ్గా మూవ్ కాము క్లోజ్గా నవ్వము చేయము సొంత పిల్లమే మనం మరి ఎంతైనా అనిపిస్తుంది అనిపిస్తుంది బయట ఇంకా ఉన్న ఆడపిల్లలు అనుకుంటాడే అన్న ఇంటెన్షన్ తోటే మనం మరి సరే మనం ఎన్ని కథలైనా వాడచ్చు సైడ్ కాదు వేరే విషయం అవును కదా కాదు మరి ఇంట్లో అబ్బాయి ఎట్నే ఉంటారు వాళ్ళు ఎట్నే ఉంటారు నా మధ్యలో ఒకటి వచ్చింది అదే మమ్మీ మమ్మీ అని ఒక కోరి డివర్స్ అంటది అదే ఆ ఇంటర్ పోరాదు పెళ్లి చేసుకురాదు అదే వైజాగ్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు కంటెంట్ ఇప్పుడు వాడు చేయాలంటే వాడు వండాలి రావాలి సమానం వచ్చినవనే తీసుకొచ్చి దీనిలో పెట్టి ఏదో కావేది వాళ్ళంటారు అంటాం వీడియో చేసుకొచ్చా సార్ అంటే వాళ్ళే సమానంగా చేసుకోవచ్చు అంటారు కొంతమంది సిగ్గుపడతారు వాళ్ళని ఇగ్నోర్ చేస్తాం మనం వాళ్ళని ఇగ్నోర్ చేసి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళే చేస్తాం కొంతమంది ఏమో వాళ్ళ పిల్లలు ఇవి పెట్టాలా ఇది ఉంటుంది తీసుకొస్తారు పిల్లలు పెడితే మోస్ట్లీ ఎవరు నువ్వు చెప్పారా ఎందుకంటే వాళ్ళకు మెమోరీ కదా ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ కటింగ్ ఎన్ని ఏళ్ళైనా దాంట్లో ఉంటుంది ఇప్పుడు అర్థం చేసుకునేటువంటి అర్థమవుతుంది నువ్వు ఇంట్లో టీవీలో కూడా చూపెడచ్చు పిల్లలకి కాకపోతే దీన్ని కొంచెం ఎడిట్ చేసి ప్రాసెస్ చేస్తే కొంచెం అంటే కొంచెం ప్రజెంట్ సెట్ చేసి ఎంత మనకి సెట్ అయిందంటే ఓకే లేకుండా కొంచెం ట్రై చేస్తాం
ఫోన్ వచ్చింది. స్టాక్ మార్కెట్ ఇంకా నేను ఆ వీడియోలో అయితే నాకు రంజలేదు. అసలు అది పెట్టాను, అది కూడా ట్రై చేసి దానికి మస్తు మస్తు వ్యూస్ ఉన్నాయి దానికి తెలుసా. అది చాలామంది ఇంటర్వ్యూ పెడతారు, ఎందుకంటే ఇంకా కూడా చాలామందికి తెలియదు. అది ఎందుకంటే పిఎంఎల్ పెట్టాలి అంతే. నేను చేసిన ట్రేడ్ ఏదైతే ఉంటుందో నేను ఏం మాట్లాడిన అవసరం లేదు, చేయని అవసరం లేదు. నాకు ఇవాళ ఎంత వచ్చింది ఎంత పోయింది అంతే. రోజుకో వీడియో పెట్టచ్చు ఆరామ్సే. ఇక వేరే కంటెంటే లేదు మనకి. ఇక దాన్ని ఏమవుతుంది తెలుసా, నువ్వు చూస్తావు ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తూ ఉంటావు, మనం మంచిగా వస్తుంది కదా అనుకుంటావు. మంచిగా అనుకుంటే నాకు మెసేజ్ చేస్తావు, భయ్యా నాకు పేడ్ కోర్స్ ఉందా, నేను పే చేస్తాను, నాకు నేర్పిస్తాను. అది అసలు టార్గెట్. అసలు టార్గెట్ అది. అర్థమైంది మనకు అసలు టార్గెట్ ఏంటి కదా, జైన్ బటన్ ఉంటుంది కదా, నువ్వు అట్లా ఒక 1000 మందిని సంపాదించుకొని చాలు కదా. మస్తు అవుతుంది. 1500 వేసుకోరాదు, వందేసుకున్నా చాలు. అయితే 100 వేసుకున్నా చాలు కదా, లక్ష కదా ఆరామ్సే. అట్లా నెలకు 4 వీడియోస్ అలా అయిపోయి అంతే కదా. కొత్తగా వేరే టోన్ని మనం బదలాడిన అవసరం లేదు, పెద్దగా నువ్వు ట్రైన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అందులో. దానికి స్ట్రెయిన్ ఏం లేదు. మళ్ళీ దానికి నాకు కావాల్సింది ఎంత, 2-3 వేలు వేసుకున్నా నేను ఇలా ట్రేడ్ చేస్తాను అంతే. చాలు, నువ్వు పెద్దగా ఇన్వెస్ట్ చేయాల్సింది. పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ నడుతూ ఉంటుంది, అక్కడ మారుతా ఉంటుంది. చూసినా లైవ్ ట్రేడ్ అన్న 1000-500 ప్రాఫిట్ లాస్ అది ఏదన్నా కానీ. సెల్ ఫోన్ కటింగ్ చేసుకున్నా చూసినా చూసినా నేను. పెట్టేసింది మంచిగా తిని ఇంక షార్ట్ కూడా పెట్టినావు అట్లా అని. దాని వీడియో అసలు అది మంచిగా కావాలి, కానీ కెమెరా మంచిగా తీస్తారు, లేక కెమెరా క్వాలిటీ తక్కువ ఉంది కొంచెం చాలా. అసలు నేను ఇప్పుడు తీసుకున్న దానికంటే అప్పుడు ఆ రోజు తక్కువ ఉంది. మధ్యాహ్నం కూడా చేసిన, ఊరికి పోతున్నా చేసుకోవాల్సి వచ్చింది. నేను మంచిగా ఫ్రీ టైంలో చేద్దాం అనుకున్నాను, ఊరికి పోయి కటింగ్ చేసుకోవాల్సి వచ్చింది ఖచ్చితంగా. అప్పుడు చేసుకొని పెట్టేసిన, రఫ్గా పెట్టేసి తీసేసిన ఏదో అలా అలా. కానీ మళ్ళీ చేస్తాం, మళ్ళీ పెరుగుతాయి ఇంటికి. ఇంటికి వెళ్తే ముందు అన్నది పెరుగుతాను. మళ్ళీ తీస్తాం మంచిగా. మళ్ళీ తీసినప్పుడు ఒక పర్సన్ తీసుకొని పెట్టేస్తాను, సెల్ఫ్ వీడియో అది బెస్ట్. అది ఇప్పుడైతే నేను చూసుకుంటాను. జర అవగాహన ఉన్నోనికి ఇస్తే అవగాహన అంటే ఇలాంటి పెద్ద మనుషులకు చేస్తాను అంతే. అటు సూపర్ అయిపోతుంది. షార్ట్ తెలుగు సాంగ్ పెట్టినా మరి ఇంగ్లీష్ సాంగ్ పెట్టినా పెట్టి ఇష్టం. ఆ టైంకి ఏ సెట్ అవుతుంది అంట. నీకు ఏదన్నా పెట్టుకోవాలన్నా ఏం పర్లేదు, జీవితాలే పోతుంది షార్ట్ అయ్యే పై మన పని. పాటలతో ఎవరుదారా పారాలే పోతాయి అట మరి. రఫ్ అయినాయి, మళ్ళీ ఉప్పు నీళ్ళు అవుతున్నాయి, నేను ఎక్కలే కర్రీ.